విశాఖ తీరంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన 6 కోసం 3 నౌకలు 2 హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. నిన్న సముద్రంలో బోటు బోల్తా పడి 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. అందులో ప్రాణాలతో మత్స్యకారుడు కారే చిన్న ప్రాణాలతో బయటపడ్డాడు. సముద్రంలో గల్లంతైన మిగిలిన 6 కోసం నేవీ, మెరైన్, కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రతికూల వాతావరణంతో సర్చ్ ఆపరేషన్కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. 6 ఆచూకీ లభ్యం అవ్వకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి ఆచూకీ తెలుసుకుని సేఫ్గా తీసుకురావాలంటూ వారు వేడుకుంటున్నారు. ఈ నెల 1వ తేదీన విశాఖ చేపల రేవు నుంచి బోటులో చేపల వేటకు వెళ్లారు 7 మత్స్యకారులు. వీరిలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకు చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె చిన్నయ్య, సీతోడు, విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగమ్మవయ్యపాలెనికి చెందిన బండయ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు ఉన్నారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వారికి ఫోన్ చేసి చెప్పారు. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం నాటికి తీరానికి వచ్చేస్తామని చెప్పారు. శనివారం సాయంత్రం వరకు రాకపోవడంతో 6 ఫోన్లు చేశారు కుటుంబ సభ్యులు. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అవ్వటం, సిగ్నల్స్ లేకపోవడంతో తమ వారికి ఏమైందోనని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని మత్స్యశాఖ అధికారులకు తెలియజేశారు బాధిత కుటుంబ సభ్యులు. రంగంలోకి దిగిన అధికారులు సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారుల కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బోటు యజమాని కారే చిన్నయ్యను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మిగిలిన వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తీవ్రంగా గాలిస్తున్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల కోసం వేట ముమ్మరంగా కొనసాగుతోంది. 72 గంటల పాటు వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తామని, అయినా వారి ఆచూకీ దొరకపోతే మిస్సింగ్ కేసు నమోదు చేస్తామని ఫిషరీ జేడీ వర్ధన్ తెలిపారు. వాతావరణ సూచనలు రాకముందే వేటకు వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సాధ్యమైనంత వరకు మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తామంటున్న ఫిషరీ జేడీ వర్ధన్తో మా ప్రతినిధి జార్జ్ ఫేస్ టు ఫేస్. సముద్రంలో బోటు బోల్తా పడి 6 గల్లంతయ్యారు. ప్రస్తుతానికి వారి ఆచూకీ కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఫిషరీస్ జేడీ మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది అనేది తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం ఈ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? కాస్త ఆందోళనకరమైన వాతావరణం ఉంది. ఇక్కడ కుటుంబ సభ్యులంతా కూడా తమ వారి ఆచూకీ చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఏ విధంగా కొనసాగుతుంది? తప్పకుండా అండి. ఏంటంటే ఆల్రెడీ నిన్నటి నుంచి సర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. కోస్ట్ గార్డ్ వాళ్ళు సర్చింగ్ చేస్తున్నారు. నిన్నటి నుంచి సర్చింగ్ చేస్తే ఏంటంటే ఎక్కడ కూడా మన వాళ్ళు తప్పిపోయిన 6 కూడా ట్రేస్ అవ్వడం కాలేదు. ఉన్న ఒక అతను కారే చిన్న అన్న అతను మర్చెంట్ నేవీ షిప్ లో భద్రంగా ఉన్నాడు. అతను తీసుకురావడానికి నేవీ మన వాళ్ళు ఆల్రెడీ కోస్ట్ గార్డ్ వాళ్ళు సర్చ్ చేస్తున్నారు కాబట్టి సర్చింగ్ అయిపోయిన తర్వాత తీసుకొస్తానని చెప్పారు. ఆల్రెడీ 2-3 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అతను తప్పకుండా ఇమీడియట్ గా తీసుకురావడానికి మా ఏర్పాట్లు అయితే ప్రభుత్వం తరఫున మేము చేస్తున్నాం. ఇప్పుడు మిగతా తప్పిన 6 కూడా ఆచూకీ కూడా ఇంతవరకు ఎక్కడ లభ్యం కాలేదు. దొరుకుతుందని ఆశపడుతున్నాం. దొరికిన వెంటనే కూడా ఇమీడియట్ గా మన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రభుత్వం తరఫు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? అదేమన్నా లొకేషన్ ఏమన్నా ట్రేస్ అవుట్ చేశారా? ఎందుకంటే నిన్న కారే చిన్న అనే అతను చెప్తూ ఉన్నాడు. ఆ ప్రమాదం జరిగిన సమయంలో ఒక అతను బోట్లోనే ఉండిపోయాడని కూడా తను చెప్పడం జరిగింది. మిగిలిన 6 సైతం కూడా మేము ఈదుకుంటూ ముందుకు వచ్చామంటూ చెప్తూ ఉన్నాడు. అదేమన్నా లొకేషన్ ఏమన్నా ట్రేస్ అవుట్ చేసి లొకేషన్ ట్రేస్ అవుట్ చేయడానికి దానికి ఏంటో ట్రాన్స్పాండర్స్ అని ఉంటుందండి. ట్రాన్స్పాండర్ కూడా మునిగిపోయిన దాని మీద ఏంటంటే ఆన్ చేయలేకపోయారు. అది కూడా సెల్స్ కూడా అయిపోయినాయి. సెల్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన కమ్యూనికేషన్ రాదు కాబట్టి లొకేషన్ అది కరెక్ట్గా తెలియదు. గంగవరం పోర్టుకి సౌత్గా దక్షిణంగా అది ఉన్నదని చెప్పి కరెక్ట్ యాక్యురేట్ లొకేషన్ చెప్పలేదు. కానీ అక్కడ మునిగిపోయిందని చెప్పారు. ఒకసారి మునిగిపోయిన తర్వాత ఏంటంటే పక్కకి ఇమీడియట్గా ఈదుకుంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఆ ఏరియాలో ఉండరు. ఇతనైతే దూరంగా షిప్ ఉందని చెప్పి షిప్ దూరంగా ఈదుకుంటూ వెళ్ళాడు. అదృష్టవశాత్తు ఏంటి అతనికి తాడు దొరికింది, లంగర్ తాడు. ఆ తాడు పట్టుకోవడం మీద కెప్టెన్ అతన్ని లైఫ్ బాయ్ విసిరి రక్షించాడండి. మిగతా వాళ్ళంటే ఈదుకుని ఎక్కడికి వెళ్ళుండొచ్చు. బహుశా ఏంటంటే వాళ్ళ కోసం ఇంకా ఆశగానే ఉంది కాబట్టి మనం సర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందండి. ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? ఎంతమంది అధికారులు దీంట్లో పాల్గొన్నారు? సర్చింగ్ ఆపరేషన్ అనేది కోస్ట్ గార్డ్ వాళ్ళు చేస్తారండి. దానికి వెసల్స్ ఉంటారు. 2 వెసల్స్ ఆల్రెడీ చేస్తున్నారు. చుట్టూ నిన్నటి నుంచి చేస్తున్నారు. మార్నింగ్ రాత్రి 7 గంటలకు ఆపారు. మార్నింగ్ 6 గంటల నుంచి కూడా ఆల్రెడీ సర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు కూడా కొనసాగుతుందండి. ఈ సర్చింగ్ ఆపరేషన్ అయిపోయిన వెంటనే కూడా
కార్యాచరణ ఇక్కడ తీసుకొచ్చి మనకి అప్పచెప్పడం జరుగుతుందండి. అది అంటే ప్రస్తుతం ఈ సెర్చ్ ఆపరేషన్ లో ఏమైనా ఆటంకం ఏర్పడింది? ప్రతికూల వాతావరణం సైతం కూడా ప్రస్తుతం ఉంది, వాయుగుండం కూడా ఏర్పడిన నేపథ్యంలో ఎలాంటి సచ్ ఆపరేషన్ కి ఏంటంటే వెసల్స్ కొంచెం దాన్ని తట్టుకునేటట్టుగా ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. నేవీ వాళ్ళకి తర్వాత మన కోస్ట్ గార్డ్ వాళ్ళకి ఆ వెసల్స్ ఆ రకంగా డిజైన్ చేసి ఉంటాయి కాబట్టి ఎటువంటి ఆటంకం ఉండదు. ఆ పని వాళ్ళు చేస్తారు, సచ్ ఆపరేషన్ చేస్తారు. మామూలు మన బోట్లు అయితే అటువంటి లోనికి వెళ్ళడానికి అయితే ప్రస్తుతానికి అయితే మనకి పర్మిషన్ లేదు. ఆల్రెడీ అందరూ కూడా చెప్పారు వాతావరణం బాగాలేదు, ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని చెప్పి అందువల్ల మన బోట్లు కాకుండా వాటికి ఏంటంటే సర్చింగ్ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి కాబట్టి సర్చింగ్ ఆపరేషన్ నిరాటంకం కొనసాగుతుందండి ప్రస్తుతం. సాధారణంగా ఈ అల్పపిండాలు కానీ వాయుగుండాలు కానీ ఉన్నప్పుడు వేటకు వెళ్ళొద్దని మనం హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాము, కానీ అయినా కానీ వేటకు వెళ్తూ ఉన్నారు. ఈ రోజు సైతం కూడా అనకాపల్లి జిల్లాలో ఒక బోటు బోల్తా పడింది. ఎందువల్ల అంటారు సార్ వాళ్ళు? ఇది ఆల్రెడీ మనకు ఖచ్చితంగా మన వాతావరణ శాఖ నుంచి మనకి వార్నింగ్ వచ్చిన వెంటనే కూడా మనకి ఇక వార్నింగ్ అన్నదే మనకి అందరికీ చెప్తామండి. మన స్టాఫ్ ద్వారా ఆ గ్రామాల్లో చెప్తాం. తర్వాత బోట్ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బోట్ ఓనర్స్ అసోసియేషన్కి ఇన్ఫార్మ్ చేస్తాం. అయినప్పుడు కూడా కొంతమంది అంటే ఆల్రెడీ కొంతమంది ఉండిపోతారు. ఆల్రెడీ ఇదివరకే ఈ వార్నింగ్ రాకముందే సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇమీడియట్ గా రప్పించడం కోసం మనం ఇక్కడి నుంచి కమ్యూనికేట్ చేసి రప్పిస్తాం. ఇప్పుడు మనం తెలియకుండా వెళ్ళిపోతే కూడా మనం ఏం చేయాలో చాలా ఎడ్యుకేట్ అక్కడికి కూడా అవేర్నెస్ క్యాంపులు అంటే అవగాహన సదస్సులు పెడుతున్న అన్ని క్యాంపులు కూడా పెట్టి మన మత్స్యకారులు కొంచెం అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి ఖచ్చితంగా అందరినీ కూడా అవేర్ చేసి ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా మా డిపార్ట్మెంట్ పరంగా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామండి. అంటే ఈ ఆపరేషన్ ఎన్ని రోజుల పాటు కొనసాగిస్తారు? అంటే నిన్నటి నుంచి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆచూకీ లభ్యం కాలేదు కాబట్టి వాళ్ళ ఆచూకీ లభ్యమయ్యేంత వరకు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. లేదండి, ఏంటంటే మనిషికి ఎంతసేపు అని చెప్పి నీటిలో ఉంటాడని లెక్క ఉంటుంది కాబట్టి అతను కమాండర్ చెప్పింది ఏంటంటే కోస్ట్ గార్డ్ కమాండర్ 72 hours వరకు చేస్తాం అన్నాడు. 72 hours ఇంకా పూర్తి అవ్వలేదు. 5 అయిన వెంటనే ఆపేస్తారండి. అది అప్పుడు మిస్సింగ్ కేసులు ఒకవేళ దొరికితే హ్యాపీ, లేని పక్షంలో మిస్సింగ్ కేసుల మీద నమోదు చేస్తాం. ప్రస్తుతానికి సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. వారిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక కోస్ట్ గార్డు అలాగే నేవీ మెరైన్ పోలీస్ అధికారులు సమన్వయంతో ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు. 72 గంటల తర్వాత ఈ సెర్చ్ ఆపరేషన్ నిలిపివేస్తారు. ఈ 72 గంటల తర్వాత వారి ఆచూకీ కనుక దొరకకపోతే మిస్సింగ్ కేసు అనేది నమోదు చేస్తామంటూ చెప్తూ ఉన్నారు. ఏదైతే ఈ ఫిషరీస్ జేడీ చెప్తున్న ప్రకారం చూసుకున్నట్లయితే కనుక సముద్రంలో మనిషి బాడీ ఉండడానికి కాస్త ఇన్ని అవర్స్ అనే ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం తర్వాత ఆటోమేటిక్ గా బాడీస్ అనేవి దొరికే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉంటారు అనే ఒక ఆశ ఉంది కాబట్టి ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది ఇంకా కొనసాగిస్తున్నామని, ఇది గంగవరం దగ్గర ఈ బోటు ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని, ఆ బోటు ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేసెస్ అయితే కూడా ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా ఆ సరౌండింగ్స్ లోనే వాళ్ళు ఉండే అవకాశం ఉంది కాబట్టి వారి కోసం ఈ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తున్నామని ఫిషరీస్ జేడీ తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్, ఎన్టీవీ, విశాఖ నుంచి.